రెండో మాట ఆయన ఏం చెప్పాడండి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. నేడు అంటే ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే. అయితే నీవు ఎవరు? ఆ నీవు అని అంటే ఆ దొంగలో ఎవరైతే సిలువ వేయబడిన ఆ ఇద్దరు బందిపోటు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకడు. అయితే ఆ ఒక్కడిని సిలువ వేయడానికి ఇద్దరుతో పాటు ఈయన మధ్యలో అయ్యాడనమాట. ఎవరు? మన ప్రభువు. సో ఇద్దరి మధ్యలో మన ప్రభువు ఉండడానికి ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మన ప్రభు వింటున్నాడు. సో చూడండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. ఇప్పుడు వాళ్ళిద్దరు సంభాషణ ఎవరు వింటున్నారో? దేవుడు వింటున్నాడు. అక్కడ స్వయాన దేవుడు ఆ టైంలో, ఆ క్షణంలో, ఆ పెయిన్ భరిస్తూ వాళ్ళిద్దరు చెప్పుకునే కాన్వర్జేషన్ వింటున్నారు. వాళ్ళిద్దరు ఎవరు? బందిపోటు దొంగలు. అయితే అక్కడ కూడా సిలువ వేయబడిన టైంలో వాళ్ళిద్దరూ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఇక్కడ పరదైసు అంటే ఆకాశానికి భూమికి, అంటే మధ్యాకాశంలో ఉన్న ఒక పరదైసు, మధ్యాకాశం అన్నమాట. ఆకాశానికి పైన ఇంకొక మధ్యాకాశం అనే ఉంటుంది. ఆ మధ్యాకాశానికి ఎందుకు వెళ్ళింది అంటే, అది ఆ పరదేశం అనేది ప్రభువు ఉన్నంతసేపు కూడా అది భూమిలో ఉందన్నమాట. హల్లెలూయా. ఆ ఆకాశం అనేది భూమి కింద ఉంది. ఎప్పుడైతే ఆయన లేచి, ఎప్పుడైతే పునరుత్థానం ద్వారా లేచాడో అప్పుడు ఆ మధ్యాకాశాన్ని తీసుకెళ్ళి, ఆ పరిశుద్ధులుగా ఉన్న మధ్యాకాశాన్ని తీసుకెళ్ళి అక్కడ మధ్యాకాశంలో ఆ పరదేశుని పెట్టాడు అనమాట. ఇప్పుడు ఎవరైతే పునరుత్థానంలో లేచిన పరిశుద్ధులు ఉన్నారో, అది ఆ పునరుత్థానంలో జరిగిన పరిశుద్ధులు అందరూ కూడా, నీతిమంతులు అందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్నారన్నమాట. అది అందుకే ఇప్పుడు ఆ దొంగ కూడా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని ఏం పశ్చాత్తాపడ్డాడో, ఎందుకు ఒక్కడికే ఇచ్చాడు అంటే, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఏంటి? నువ్వు యేసు అయితే నువ్వు బ్రతుకు, నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు విడిపించుకుని నువ్వు నన్ను కూడా విడిపించు అంటే, వాళ్ళిద్దరూ కూడా అంటే సాధ్యం అవుతుందన్న పనిని వాళ్ళిద్దరూ దేవుని మహిమను చూపించుకుంటున్నారు ఇద్దరు అన్నమాట. ఇదే మహిమ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగిందంటే రాహాబు విషయంలో జరిగింది. హల్లెలూయా. ఆ కాన్వర్జేషన్ రాహాబు విషయంలో ఎలా మార్చాడు దేవుడు, అదే విధంగా రాహాబుని ఎలాగైతే పట్టుకుని మార్చాడో, ఎలాగా ఆయన బలాన్నే ముందు తెలుసుకుంది రాహాబు. ఏంటి? ఇద్దరు ఎవరైతే గూఢాచారులు వెళ్ళి వెతుకుతున్నారో, అక్కడ ఎరికో పట్టణాన్ని చూడమని పంపించినప్పుడు ఎవరైతే ఇద్దరు గూఢాచారుల్ని మీరు వెళ్ళి చూసిరండి అని అన్నప్పుడు, వాళ్ళు వెళ్ళి స్వయాన రాహాబు ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది ఏంటి? రాహాబు దగ్గరికి వెళ్ళి, రాహాబు ఇల్లు ఎక్కడ ఉంటుందంటే ఆ ఎరికో గోడకే ప్రాకారము పక్కన ఉంటుంది అన్నమాట. అంటే అక్కడి నుంచి ప్రతిదీ కూడా జరగడానికి ఆస్కారం. ఎందుకు? ఆ రాహాబు ఆ ఇల్లు ఏంటి? అక్కడ వేశ్య అనమాట. ఆవిడ వృత్తి వేశ్య. సో వీళ్ళు వెళ్ళింది అనుమానం రాకుండా దేనికి? అక్కడ ఆ ఇంటికైతే అనుమానం ఉండదు, అందుకు వెళ్ళారు. వాళ్ళు తప్పు చేయడానికి వెళ్ళలే, ఆ ఇల్లు అయితే అనుమానం ఉండదు, అందుకు వెళ్ళారు అనమాట. అక్కడ రాహాబుని ముందే సిద్ధపరిచి, అక్కడ సిలువలో ఎక్కడైతే ఈ దొంగ ఉన్నాడో ఆ దొంగను కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆ దొంగను కూడా అదే విధంగా సిద్ధపరిచి ఆ క్షణం, ఆ టైంలో కూడా చూడండి ఎంత సిద్ధపాటు అంటే, ఒకడేమో నువ్వు యేసు అంటాడు, ఒకడు రాజు అంటాడు. ఆయన ప్రతిభని, ఆయన శక్తిని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ డిస్కస్ చేసుకుని లోపే తక్కువనడికి మారు మనసు వచ్చేసింది. అంటే ఎంత ధన్యత! ప్రాణం పోయేటప్పుడు వాడికి ఉన్న ఆలోచన, ఖచ్చితంగా చచ్చిపోతాను నేను నువ్వు యేసువనే నేను నమ్ముచున్నాను, నువ్వు తప్ప నాకు ఇంకా దేవుడు లేడు, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. అక్కడ రాహాబు వాళ్ళకి ఏమీ చెప్పలే. నీ దేవుడు బలవంతుడు అందే, నీ దేవుడు అన్నీ చేస్తాడో అందే, నీ దేవుడి చేతిలో మేము చచ్చిపోతాం అది మాత్రం గ్యారెంటీ అందే. ఇవన్నీ వాళ్ళకి చెప్పింది. చెప్పి వాళ్ళిద్దరికి ఏమని చెప్తుందంట?
సపోజ్ మీరు చంపేయడానికి మళ్ళీ వస్తే నా ఇంటిని, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పలేదు. మీరు మళ్ళీ వస్తే ఖచ్చితంగా నీ దేవుడు మమ్మల్ని అయితే చంపేస్తాడు. అయితే మరి నేను నీకు సాయం చేశాను కదా, ఉపకారం, నిన్ను దాసాను కదా, నేను వాళ్ళు వచ్చినప్పుడు చెప్పలేదు కదా, నేను మరి చెప్పలేనప్పుడు నాకు ఒక ఉపకారం కావాలి కదా అని అడిగింది. అడిగినప్పుడు అయితే సరే తల్లి, నీ మాటను మేము నమ్ముచున్నాం, నా మాట కూడా నువ్వు నమ్ముతావు కాబట్టి ఇంటికి ఏం కట్టమన్నాడు? ఎర్ర దారాన్ని కట్టమన్నాడు. ఎరుపు రక్తానికి సూచిక. ఏ రక్తం అయితే అక్కడ కట్టబడిందో ఆ రక్తానికి గుర్తేంటి? పరిశుద్ధతకి గుర్తు అనమాట. ఆ రక్తానికి ఎప్పుడైతే ఈ ఐగుప్తులు ఇజ్రాయేలులో ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక్క రాత్రిలో నిన్ను నేను విడిపించేస్తాను అని అన్నప్పుడు ఆ ఒక్క రాత్రిలో దేవుడిచ్చిన సూచక్రియ ఏంటి? పరిశుద్ధ నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ రక్తాన్ని కొమ్మపు ద్వారాల బంధాల మీద చల్లమన్నాడు. నేను జస్ట్ ఆ రక్తాన్ని చూస్తే నేను నిన్ను విడిపించేస్తానన్నాడు అనమాట. హల్లెలూయా. చూడండి, ఆయన ఇప్పుడు దేంతో ఉన్నాడు? అక్కడ సిలువ మీద రక్తంతో ఉన్నాడు. రక్తంలో ఉన్నప్పుడు అడిగింది ఎవరో? దొంగ. ఏ రక్తం అయితే ఇజ్రాయేల్ ప్రజల్ని బతికిస్తానన్నాడో అదే రక్తం మీద ఉన్న ప్రభువుని, అదే రక్తంలో ఉన్న ప్రభువుని అడిగింది ఏంటి? నువ్వు నాతో కూడా ఉంటావు అని. హల్లెలూయా. అంటే ఆ రాహాబు అడిగింది నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు రక్తాన్ని ఇచ్చాడు. నేను నీకు హామీ ఇస్తున్నాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. రాహాబు సొలెమానికి భార్య అయ్యింది. హల్లెలూయా. సల్మోను బోయాజుని కన్నాడు. బోయాజు రూతు, తర్వాత యెషై తర్వాత దావీదు నుంచి మళ్ళీ మన ప్రభు. హల్లెలూయా. చూసారా? అవిధేయత నుంచి విధేయతగా మారి ఆ ఒక్క క్షణం రాహాబు అడిగిన ఉపకారం చేసిన, అంటే మన జీవితాల్లో లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు మన పరిస్థితులను బట్టి ఒక్కసారి ఒక్క ఉపకారం మనం చేస్తే ఆ ఉపకారాన్ని ప్రభువా నేను ఈ ఉపకారం చేశాను, నన్ను జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. ఆ ఉపకారాన్ని నేను చేశాను, నీకు చేశాను అవసరమే లేదు. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటే, ఆయన నీ చిత్తంలో ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆ ఉపకారం చేసినందుకు అద్భుతంగా నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. అది ఎలా సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు లెగలేని పరిస్థితిలో ఉన్నా, నువ్వు చేసిన ఉపకారం ఆయనకు గుర్తుంటే లాస్ట్ మినిట్లో కూడా నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. అక్కడ ఇద్దరు కాన్వర్జేషన్లో ఆయన బలాన్ని గుర్తించాడు, ఆయన శక్తిని గుర్తించాడు, ఆయన ఏం చేయగలడో గుర్తించాడు. రాహాబు గుర్తించింది, ఆయన శక్తిని గుర్తించింది, రక్షించబడింది. విధేయతలో నుంచి అవిధేయత నుంచి విధేయతకు వచ్చింది, యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది. ఇక్కడ రెండో మాటలో నీవు నాతో కూడా పరదేశంలో ఉన్న సిలువలో చెప్పిన దొంగ, ఒక దొంగ మారాడు అండి. ఒక దొంగ మారినప్పుడు మనం ఎంతసేపు, మనం ఒక్క క్షణంలో మనకు జరిగినవన్నీ మర్చిపోయి ఆ ఒక్క క్షణం ఈరోజు లాస్ట్ అయితే, ఆ ఒక్క క్షణం మనలో ఒక్క మార్పు వస్తే ఎవ్వరో పరిస్థితుల్లో కూడా మనం ఆయనకి దగ్గరగా ఉంటాం. ఆ ఒక్క మార్పు మనలోని ఆయన దగ్గర చేసి నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అంతటి పెయిన్లో రక్తాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ దొంగ. రక్తాన్ని గుర్తు చేసుకుంది రాహాబు. రక్తాన్ని గుమ్మం మీద జల్లమన్నాడు మన యెహోవా. దేవుని సన్నిధిలో రక్షణ వచ్చింది. సో అలాగా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను, మనకు చూడండి ఒకే మాట అడిగాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి ఏమన్నాడు?